వ్యాయామం చేసుకోవడంలో అన్నింటిలో కూడా బెస్ట్. మిమ్మల్ని ఇప్పుడు రన్నింగ్ చేయమంటే చాలా మంది చేయరు, వాకింగ్ కూడా ఇబ్బంది అంటారు, దానికి షూస్ కావాలి, వెళ్ళాలి. మీకు ఏమీ అవసరం లేకుండా జస్ట్ 6x3, 6x2 కూడా సరిపోతుంది. 6 ఫీట్లు ఇంట్లో 2 ఫీట్ల స్థలం ఇంట్లో ఉంటే ఒక యోగా పెట్టేసుకొని యోగా చేసుకోండి. దీనంత ఉత్తమం ఇంకోది కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి, ముస్లిం దేశాలు కూడా గుర్తించాయి. అంటే దీని ప్రాముఖ్యత మీరు అర్థం చేసుకోండి. సో మనకు పరంపరగా ఇచ్చిన అద్భుతమైన ఆస్తి ఇది. ఈ ఆస్తిని మనం అందరం కూడా వినియోగించుకొని ఆరోగ్యంగా ఉంటాం. యోగా వల్ల కేవలం శరీరమే కాదు, మనసు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అదే రన్నింగ్, వాకింగ్ చేస్తాం, జిమ్ చేస్తాం, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం, దీనివల్ల మానసిక వికాసం కలగదు. సో యోగా వల్ల కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు యోగా చేసుకోండి. ఇప్పుడు మేము యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అంత దూరం మేము రాలేము అంటే ఆన్లైన్లో కూడా యోగా చెప్తాము. అండ్ పిల్లలకి సమ్మర్ క్యాంప్లో మేము యోగా చెప్తాము, మెడిటేషన్ చెప్తాము, చాంటింగ్స్ నేర్పిస్తాము. సో ఇలా మీకు ఏదైనా సమస్య ఉన్నా డైరెక్ట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఫస్ట్ న్యాచురోపతి ఫాలో అవ్వండి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వండి. సరిపోలేదు అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ మీరు అలోపతి మెడిసిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమర్జెన్సీ మీరు వెళ్ళాల్సింది. కానీ మీ చేతుల్లో ఉన్నంత వరకు, మీరు జాగ్రత్తగా కాపాడుతున్నంత వరకు మీకు అవసరం పడదు. మీరందరూ కూడా ఎస్పెషల్లీ కిచెన్ కింగ్స్, మీరంతా మనమంతా కిచెన్ కింగ్స్. ఎంత జాబ్ చేసినా కిచెన్కి మనమే కింగ్. కాబట్టి అదంతా మన చేతిలోనే ఉంటుంది. అంత కష్టపడి జాబ్ చేసి వచ్చి కూడా నేను వంట చేశాను, ఇది మిగిలిపోయింది అని మళ్ళీ కొట్టలో వేసుకోవాలి, వదిలిపెట్టండి. మనది చాలా నీట్గా ఉండాలి. కొట్టలో వేసుకుంటే సేమ్ డస్ట్బిన్ లాగా అయిపోతుంది. ఫ్రెష్ ఫుడ్ తినండి, ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకండి. ఎవ్రీడే 3 to 4 ఫ్రూట్స్ తినండి. ప్రతి మీల్కి ముందు కొంచెం రా వెజిటబుల్స్ తినండి. దట్స్ ఆల్. మీకు ఏం అవసరం ఉంది. ఓకే, మీ బాడీ వెయిట్ ఎంత ఉంది? 70 అనుకుందాం ఎవరిదైనా. డివైడెడ్ బై 2 ఎంత? 35. 3.5 లీటర్స్ వాటర్ తాగండి. మీ బాడీ వెయిట్లో హాఫ్ చేసుకోండి, డివైడెడ్ బై 2 చేసుకోండి. అంత వాటర్ మీరు తాగాలి, సరిపోతుంది. ఇక దానికి మనం ఏం రీసెర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఏం తినాలి, ఏం తాగాలి తెలిసింది పాటించండి, ఆరోగ్యం బాగుంటుంది. సో మీరందరూ హెల్తీగా కండి, మీ ఫ్యామిలీని హెల్తీగా చేసుకోండి. ఈ విషయంలో ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్